కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో కేబినెట్ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై చర్చించనున్నారు. ఎస్సీ వర్గీకరణపై పలు వినతులు వచ్చిన నేపథ్యంలో దీనిపై కూడా చర్చించి విధానపరమైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేయనున్నారు. ఫ్యూచర్ సిటీ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుతో పాటు హెచ్ఎండిఏ కొత్త యాక్ట్, మైనింగ్ పాలసీపై మంత్రివర్గం చర్చించనుంది. మరికొన్ని కార్యక్రమాలు ఇందిరా మహిళా శక్తి ద్వారా అమలు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైట్, దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో ఈ సమావేశంలో ప్రెసెంట్ అయితే ఎటువంటి సమాచారం ఇప్పుడు ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? శ్రీనా, మరికాసేపట్లో తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే కేబినెట్ సమావేశం కోసం కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. మంత్రులు కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా బీసీ ఏదైతే కులగణన నిర్వహించారో రాష్ట్ర వ్యాప్తంగా, ఇప్పటికే దాన్ని రెండవసారి, ఎవరైతే మొదటిసారి అందులో పేరు నమోదు చేసుకోలేదో వాళ్ళ కోసం రెండవసారి కూడా నిర్వహించడం జరిగింది. దానికి ఆమోదముద్ర వేసేందుకు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఆ యొక్క బిల్లుపై ఆమోదముద్ర వేసేందుకు ఈరోజు కేబినెట్ సమావేశం కాబోతా ఉంది. దాంతో పాటు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో, ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కూడా సమాయత్తం అవుతోంది. దానికి సంబంధించి చట్టబద్ధత తీసుకురావడానికి ముందుగా కేబినెట్లో ఆమోద ముద్ర వేయనున్నారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల తేదీని కూడా ఈ యొక్క సమావేశాల్లోనే, ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించబోతా ఉన్నారనే దానిపై ఒక క్లారిటీ కూడా రాబోతా ఉంది. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల ముందు, ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ప్రోరోగ్ అయింది కాబట్టి ఆ ఉభయ సభలు ప్రారంభానికి ముందు గవర్నర్